అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంతరః శుచిః. పద్మపురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అపవిత్రుడైన పవిత్రుడైన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎవ్వడు పుండరీకాక్షుని స్మరిస్తాడో అతడు బాహ్యాంతర శుద్ధితో ఉన్నవాడవుతాడు. పుండరీకాక్షుడు అంటే విష్ణుమూర్తికి ఉన్న అనేక పేర్లలో ఒకటి పుండరీకాక్ష. అయితే ఇక్కడ మనం ప్రశ్నించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ శ్లోకంలో విష్ణు, నారాయణ, గోవింద, వెంకటేశ్వర ఈ నామాలు ఏవి వాడలేదు. పుండరీకాక్ష అన్న ఒక్క నామం, ఈ నామం వాడడానికి కారణం ఏంటంటే, పుండరీకము అంటే ఒక తెల్లని కలువ పువ్వు, తెల్లని కలువ పువ్వు వంటి కనులున్నవాడు అని అర్థం. అయితే ఈ నామాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే, కలువ పువ్వు బురద, నాచు ఉన్నటువంటి ప్రదేశాలలో వికసిస్తుంది. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ మలినం ఏది అంటకుండా ఎలా అయితే తెల్లని కలువ పువ్వు విచ్చుకుంటుందో అటువంటి కన్నులున్న శ్రీ మహావిష్ణువుని నేను స్మరించడం వలన నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు పవిత్రంగా ఉన్నా అపవిత్రంగా ఉన్నా ఆ నారాయణుణ్ణి పుండరీకాక్షుడిగా స్మరించడం వల్ల నేను పవిత్రుణ్ణవుతున్నాను అని దీని భావం. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మన వాంగ్మయంలో ఏదైనా ఒక పదం వాడారు అంటే దానికి ఎంతో నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. వ్యాసుడు పుండరీకాక్ష అని శ్రీ మహావిష్ణువుని ఇక్కడ సంబోధించడానికి కారణం ఏంటంటే, ఈ మంత్రం స్మరిస్తున్నప్పుడు ఆ కలువ పువ్వు యొక్క భావన మనలో కలిగి మనం ఎటువంటి అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ కలువ పువ్వు యొక్క పవిత్రతను శ్రీ మహావిష్ణువు ద్వారా మనం అనుభవించి మానసికంగా పవిత్రతను పొందుతాం. అందుకుగాను కేవలం పుండరీకాక్ష అన్న పదాన్ని వాడడం జరిగింది. అయితే నేను ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, రామాయణంలో రాముడు మాంసం తిన్నట్టు ఎన్నో శ్లోకాల్లో చాలా స్పష్టంగా ఉంది. అయితే కొంతమంది వాళ్లకున్నటువంటి శాకాహార పద్ధతులను బలవంతంగా రాముడి మీద రుద్దడం కోసం ఇవన్నీ ప్రక్షిప్తాలు, ఎవరో కల్పించారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మనకి అర్థం కాలేదు, లేదా మన అలవాట్లకు సమానంగా లేదు, లేదంటే మన వరల్డ్ వ్యూతో అది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని ప్రక్షిప్తం అనడం మూర్ఖత్వం అవుతుంది. అసలు ముందు రామాయణంలో ఉన్నదేంటి, రాముడు మాంసం తిన్నాడా తినలేదా అన్న ఈ విషయం గాను ఒక లాజికల్ అనాలిసిస్, ఒక డీటెయిల్డ్ వీడియోలో నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో చేశాను, చాలా మంది చూశారు. ఇప్పుడు దీన్ని తెలుగులో చేస్తున్నాను. రాముడు తిన్నాడా తినలేదా అన్నటువంటి ఈ విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకోలేదు, చూపించదలుచుకున్నాను. ఆ రిఫరెన్సెస్ అన్ని తీసుకొని మీ అంతటా మీరు రామాయణం తెరచి చదివి ప్రశ్నించి అర్థం చేసుకొని అప్పుడు మీ ఒపీనియన్ని ఫామ్ చేసుకోండి. జీవితం మొత్తం సత్యం ధర్మం కోసం బ్రతికినటువంటి రాముడి పాదాలకు శిరసా నమస్కరించి వీడియోలోకి వెళదాం. మీలో చాలా మంది ఇంగ్లీష్ వర్షన్ చూసే ఉండుంటారు. కేవలం తెలుగు వర్షన్ కోసం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ కోసం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరమో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం, మిగిలిన విషయాలు కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. మొట్టమొదట భరతుడు భరద్వాజ మహర్షిని కలవడం. ఇది ఎక్కడ జరుగుతుందంటే, రాముడు వనవాసానికి బయలుదేరిన కొద్ది రోజులు లేదా గంటల వ్యవధిలో భరతుడు వెంపడిస్తాడు రాముడిని మళ్ళీ బ్రతిమాలి తీసుకురావడానికి. అప్పుడు రాముడు ఏ దారి గుండా వెళ్ళాడో అదే దారి గుండా భరతుడు తన సైన్యంతో వెళ్ళినప్పుడు మొట్టమొదట భరద్వాజ ముని ఆశ్రమాన్ని చేరుకుంటాడు భరతుడు. అప్పుడు భరద్వాజ ముని భరతుడి కోసం, తన సైన్యం కోసం రకరకాల మాంసాలను, స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో నెమలి, కుక్కుటము అంటే కోడి, ఈ మాంసాలను మరియు ఎన్నో ఇతర అన్నములను ఆతిథ్యంగా భరద్వాజముని భరతుడికి సమర్పించారు అని చెప్పబడి ఉంది. ఎక్కడ భరద్వాజముని ఇవన్నీ తిన్నారని లేదు, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవి భరద్వాజముని భరతుడు వచ్చాడు కాబట్టి ఆయనకు సమర్పించినటువంటి ఆతిథ్యం. ఈ శ్లోకాల వల్ల అప్పట్లో ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండేవి అన్న విషయాలు మనకు చాలా తెలుస్తాయి. అయితే భరతుడు తిన్నాడు కదండి, రాముడు ఎక్కడ తిన్నాడు అని మీరు అడగచ్చు. అక్కడికే వస్తున్నారు. భరద్వాజముని ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించిన తరువాత భరతుడు తన సైన్యంతో ముందుకు సాగుతాడు. అప్పుడు గుహుడు ఎదురుపడతాడు. ఈ సంఘటన జరిగేటప్పటికి గుహుడు రాముణ్ణి అప్పటికే కలుసుకోవడం, సీతారామ లక్ష్మణులను గంగానది దాటించడం ఇదంతా జరిగిపోతుంది. ఆ తరువాత భరతుడు గుహుణ్ణి కలుసుకుంటాడు. అప్పుడు గుహుడు మత్స్య మాంస మధూనీచ, చేపలు, తేనె, కొన్ని రకములైనటువంటి మాంసములు, ఇతర అన్నములు ఇవన్నీ పట్టుకొని గుహుడు తన పరివారంతో భరతుడు తన సైన్యానికి ఆతిథ్యం ఇవ్వడానికి గాను ముందుకు వస్తాడు. అయితే ఇక్కడ మళ్ళీ మనకి అప్పట్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండేవి, మాంసము, తేనె ఈ రెండు కలిపి తీసుకోవడం అనేది
చాలా విరివిగా కనబడుతుంది మనకి రామాయణ మహాభారతాల్లో. అయితే ఇక్కడ నేను రాముడి ఫోటో ఎందుకు పెట్టాను అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకు పెట్టానో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్మీకి మహర్షి గుహుడు తెచ్చిన ఆతిథ్యాన్ని ఈ విధంగా వర్ణించారు. గుహుడు పళ్ళు, దుంపలు, అడవిలో దొరికేటువంటి కందమూలములు, ఆర్ద్రంచ మాంసం శుష్కంచ అంటే ఫ్రెష్ మీట్ అండ్ డ్రైడ్ మీట్, వీటితో చేసినటువంటి ఆహార పదార్థములు, మాంస ఆహార పదార్థములు, ఇవన్నింటినీ కూడా భరతుడికి గుహుడు సమర్పించాడు. ఇది రెండవ ఇన్సిడెంట్. భరతుడుకు మాంసాహారం గౌరవంగా సమర్పించడం. రాముడు భరతుడు పెరిగింది ఒకే ఇంట్లో. లేదండి భరతుడు తిన్నాడండి, రాముడు తినలేదండి అంటే తినలేదు అని చెప్పడానికి ఆధారం లేదు, తిన్నాడు అని చెప్పడానికి కూడా ఈ సంఘటనలో ఆధారం లేదు. ఎందుకంటే ఇది కేవలం మనం భరతుడు గురించి మాట్లాడుతున్నాం. కానీ భరతుడు వరకు అయితే మాత్రం మాంసాహారం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అదైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్తుంది కేవలం రామాయణం గురించి, అది కూడా భరతుడి గురించి మాత్రమే. ఇప్పటి వరకు గుహుడు భరతుడు కలుసుకోవడం అన్నటువంటి ఈ ఎపిసోడ్కి కొద్ది గంటల ముందు రామ లక్ష్మణ సీతాదేవులను గుహుడు గంగానది దాటిస్తాడు. అలా గంగానది దాటుతుండగా సీతమ్మ గంగమ్మకు ఇలా మొక్కుకుంటుంది. సురాఘట సహస్రేణ మాంసభూతౌదనేనచ యక్షేత్వాం ప్రయతాదేవి పురీం పునరుపాగత. దీని అర్థం ఏంటంటే సీతమ్మ అంటుంది, గంగమ్మ ఈ 14 సంవత్సరాల వనవాసం కనుక క్షేమంగా పూర్తి చేసుకుని తిరిగి మేము మళ్ళీ అయోధ్యకు రాగలిగితే వచ్చిన తరువాత నీకు 1000 ఘటాల సుర అంటే ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఒక పానీయం, కళ్ళు అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అలానే మాంసభూతౌదన అంటే ఇది నేను ఆల్రెడీ 2 వీడియోల్లో చెప్పాను, డీటెయిల్గా ఇంగ్లీష్ వీడియోలో కూడా చెప్పాను. మాంసభూతౌదన అంటే మాంసము, అన్నము, నెయ్యి ఈ 3 కలిపి వండినటువంటి పదార్థాన్ని మాంసభూతౌదన అంటారు సంస్కృతంలో. ఈ రోజున మనం చెప్పాలంటే బిర్యానీ. అయితే సీతమ్మ మొక్కిన ఈ మొక్కు ఏదైతే ఉందో ఇది ఏమీ కొత్త విషయం ఏం కాదు. ఈ రోజు కూడా మనకి ఊర్లలో అమ్మవారికి ఉపహారం చొప్పున కోళ్లను, మేకలను బలిస్తాం, అమ్మవారికి కళ్ళు నైవేద్యం పెడతాం. ఈ సాంప్రదాయం ఇప్పటికీ ఎన్నో గ్రామ దేవతల దగ్గర మనం భక్తిగా సమర్పించుకుంటాం. ఇదే సీతాదేవి మొక్కు కూడా. అయితే కొంతమంది మళ్ళీ మూర్ఖంగా ఇవి ప్రక్షిప్తాలు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్లకు సరిపడలేదు కాబట్టి ఇది ప్రక్షిప్తం అనడం మళ్ళీ చెప్తున్నా మూర్ఖత్వం. ఎందుకంటే ఏ బేసిస్ మీద ప్రక్షిప్తం అని చెప్తున్నారు? దానికి ఏం అర్థం పర్థం ఉండదు, తలా తోకా ఉండదు. సీతాదేవి మాంసము, అన్నము కలిపినటువంటి ప్రసాదాన్ని గంగాదేవికి సమర్పిస్తుంది. దాని అర్థం మనం ఈ రోజు అలా చేయాలని కాదు, రామాయణంలో ఇది రాసుందని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అన్న ఈ విషయాన్ని చెప్పుకొని త్వరగా ముందుకు వెళ్దాం. సరే, ఇప్పుడు మనం రాముడి దగ్గరికి వద్దాం. రాముడు మాంసం తిన్నాడా లేదా అన్న ఈ విషయం గాను మనం మొట్టమొదటి నుంచి పరిశీలించవలసి వస్తుంది. మొట్టమొదట అంటే రాముడి నోట్లోంచి ఆహారానికి సంబంధించి వెలువడిన మొట్టమొదటి శ్లోకం ఇది. వాళ్ళ అమ్మ కౌసల్యాదేవిని చివరిసారి వనవాసానికి వెళ్లే ముందు కలవడానికి వెళ్ళినప్పుడు రాముడు కౌసల్యాదేవితో చెప్పినటువంటి మాటలు ఇవి. 14 వర్షాణి వస్త్యామి విజనే వనే మధుమూల ఫలైర్జీవన్ హిత్వా మునివదామిషం. రాముడు మాంసం తిన్నాడా లేదా అన్న ఈ ప్రశ్నకు మూల స్తంభమైనటువంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని భూతద్దంలో కాదు, మైక్రోస్కోప్ లో చూడాలి మనం. ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఐ షల్ లివ్ ఇన్ ద ఫారెస్ట్ లైక్ అ సేజ్ ఫర్ 14 years, లివింగ్ విత్ రూట్స్, ఫ్రూట్స్ అండ్ హనీ అండ్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఆమిషాం. ఆమిషాం అన్న పదాన్ని నేను అప్పుడే ట్రాన్స్లేట్ చేయట్లేదు. రాముడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నేను 14 సంవత్సరాలు అడవిలో ఉంటాను, పళ్ళు, కందమూలాలు, తేనె ఇవి మాత్రమే తీసుకుంటాను, ఒక మునిలాగా బ్రతుకుతాను. చివర్లో రాముడు ఆమిషాం అని ఒక పదం వాడాడు. ఆ పదం అర్థం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమిషాం అన్న పదానికి కొన్ని అర్థాలున్నాయి. ఫ్లెష్ అంటే మాంసము లేదా మాంసాహారము. అలాగే ఆమిషం అంటే డిజైర్, లస్ట్, కామం, ఎంజాయ్మెంట్, ప్లెజర్ అంటే ఐహిక సుఖాలు. ఈ 2 అర్థాలే. 1 మాంసాహారము, 2 ఐహిక సుఖాలు లేదా సుఖాలు. ఇప్పుడు మనం మళ్ళీ శ్లోకానికి వద్దాం. ఇప్పుడు మనం ఆ 2 అర్థాలను ఈ శ్లోకంలోని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 1 ఎడం చేతి పక్క ఆమిషం అంటే మాంసం, 2 కుడి చేతి పక్క ఆమిషం అంటే సుఖాలు. ఒక్కొక్కటి చదవండి. ముందుగా ఆమిషం అంటే మాంసం. నేను 14 సంవత్సరాలు అడవులలో పండ్లు, దుంపలు మాత్రమే తిని ఒక ముని ఎలాగైతే మాంసాన్ని విడచి జీవిస్తాడో అలా జీవిస్తాను. శ్లోకం అర్థం ఈ విధంగా వస్తుంది. ఆమిషం అంటే మనం ఒకవేళ మాంసం అని తీసుకుంటే కనుక. అదే ఆమిషంకున్న 2వ అర్థం సుఖాలు.
ఒకవేళ సుఖాలు అని తీసుకుంటే కనుక కుడి చేతి పక్క, నేను 14 సంవత్సరాలు అడవులలో పండ్లు దుంపలు మాత్రమే తిని ఒక ముని ఎలాగైతే సుఖాలను విడిచి జీవిస్తాడో అలా జీవిస్తాను. కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది మనలో అందరికీ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ గా ఉందనేది మీరు నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా, నమ్మొద్దు. రామాయణం తీయండి, శ్లోకం తీయండి, ఒక్కొక్క పదానికి అర్థం ఏంటో వెతికి అప్పుడు ఒక ఒపీనియన్ కి రండి. ఈ శ్లోకం మీద మనం చాలా టైం స్పెండ్ చేయాలి. సో డీటెయిల్డ్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాముడు మాంసం తినలేదు అని వాదించే వాళ్ళు అందరూ వాడే శ్లోకం ఇదే. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆమిషం అంటే మాంసం, తన తల్లికి నేను మాంసం తినను అని వాగ్దానం చేసి మళ్ళీ అడవులకు వెళ్ళిన తర్వాత మాంసం ఎలా తింటాడు? రాముడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు కాబట్టి, ఎప్పుడూ సత్యమే మాట్లాడతాడు కాబట్టి ఈ శ్లోకం ఆధారంగా రామాయణంలో ఎక్కడ రాముడు మాంసం తినలేదు అని ధృవీకరించేస్తారు. అసలు రాముడు చెప్పిన మాటలేంటి, ఆయన చేసిన వాగ్దానం ఏంటి అన్న అర్థం ఎవరో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు తన జీవితాలను రామాయణానికి అంకితం ఇచ్చేశారు. అలాంటి మహానుభావుల వలన ఈరోజు ఇప్పటి తరం రామాయణాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ కొంతమంది మూర్ఖంగా వాళ్లకున్నటువంటి శాకాహార పద్ధతులను రాముడి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నంలో ఈ శ్లోకాన్ని చాలా తప్పుగా వాడతారు. అక్కడ ఆమిషం అని మాంసాన్ని కనుక మనం తీసుకుంటే రామాయణంలో చాలా శ్లోకాలు మనకు తప్పుగా కనబడతాయి. కానీ అక్కడ ఆమిషం అంటే సుఖాలు అని తీసుకుంటే రామాయణంలో రాముడు ఎక్కడా మాట తప్పినట్టుగా ఉండదు. సరే, దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరం హై స్కూల్లో తెలుగులో ఛందస్సు చదువుకునే ఉండుంటాం. క్లుప్తంగా చెప్పాలంటే ఛందస్సు అంటే ఇట్స్ అ మెట్రికల్ ఫ్రేమ్వర్క్. ఒక సంస్కృత శ్లోకం గాని మంత్రం గాని ఛందోబద్ధంగా అంటే ఎన్ని సిలబుల్స్ వాడుతున్నాం, ఎన్ని వవల్స్, ఎన్ని కాన్సనెంట్స్ వాడుతాము అన్నదానికి కొంత ప్రీడిటర్మైన్డ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సరే, చాలా క్లుప్తంగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అనుష్టుప్ ఛందస్సు అనేటువంటి ఒక ఫార్మాట్లోని వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయడం జరిగింది. ఈ అనుష్టుప్ ఛందస్సు అంటే ఒక శ్లోకంలో 4 భాగాలు ఉంటాయి, ఒక్కొక్క భాగంలో 8 సిలబుల్స్ ఉంటాయి. సో 8 4 32 సిలబుల్స్ ఉంటాయి మొత్తం ఒక్కొక్క శ్లోకానికి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం తీసుకుంటే కనుక మొదటి 8 చతుర్దశహి వర్షాణి, అది ఒక 8 సెట్. దాని అర్థం ఏంటంటే 14 సంవత్సరాల పాటు. తరువాత వస్త్యామి విజనేవనే, నేను అడవులలో ఉంటాను. తర్వాత మధుమూల ఫలైర్జీవాన్, పళ్ళు దుంపలు మాత్రం తింటాను. మునివదామిషం, సాక్రిఫైస్ కంఫర్ట్స్ ఎస్ ఎ సేజ్. చూడ్డానికి ఒక శ్లోకం ఉన్నా సరే లోపల ఇంటర్నలీ 4 సబ్సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఆ సెక్షన్ లోనే మనకి కంప్లీట్ గా అయిపోతుంది. మొత్తం కలిపితే శ్లోకం అయినప్పటికీ ప్రతి 8కి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ మొదటి భాగానికి నేను 14 సంవత్సరాల పాటు అన్న అర్థం వస్తుంది. రెండవ భాగానికి అడవులలో ఉంటాను అన్న అర్థం వస్తుంది. మూడవ భాగానికి అడవులలో నేను ఏం తింటాను. నాలుగవ భాగంలో నేను ఎలా జీవిస్తాను. ఇది రాముడు చేసిన వాగ్దానం. ఇదే అనుష్టుప్ ఛందస్సులో మరొక్క ఉదాహరణ తీసుకుందాం. భగవద్గీత మొట్టమొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వతి సంజయ. ఇది కూడా అనుష్టుప్ ఛందస్సులోనే వ్యాసుడు రచించాడు. మళ్ళీ సేమ్ కన్స్ట్రక్ట్, 8 4 32. ఫస్ట్ 8 సిలబుల్స్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం, ఇట్ ఈస్ సెట్టింగ్ ద లొకేషన్ గురించి చెప్తుంది. సమవేతా యుయుత్సవః సెట్స్ ద కాంటెక్స్ట్ ఏంటి? యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. ఎవరు? అది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మామకా పాండవశ్చైవ, ఎక్స్ప్లెయినింగ్ ద ఫైటింగ్ సైడ్స్. ఎవరెవరు కొట్టుకుంటున్నారు? కౌరవులు పాండవులు. కిమకుర్వతి సంజయ, ఫైనలీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి? ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారయ్యా నాకు చెప్పు అని. చూశారు కదా, అనుష్టుప్ ఛందస్సులోని ఈ 8 ఇంటర్నల్ సబ్ సెక్షన్స్ లో ప్రతి సెక్షన్ కి ఒక ఎన్కాప్సులేటెడ్ మీనింగ్ ఉంటుంది. ఇదే విధంగా రాముడు చేసినటువంటి వాగ్దానం ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అక్కడ కూడా ప్రతిదానికి ఒక ఎన్కాప్సులేటెడ్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి రండి. ఆమిషాం అంటే మాంసం లేదా ఆమిషాం అంటే సుఖాలు, ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసి ఏది కరెక్ట్ గా అనిపిస్తుంది అన్న విషయం మీరు ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి రండి. నేను ఎందుకు ఈ శ్లోకం గురించి ఇంతగా చెప్తున్నాను అంటే, ఈ శాకాహార పద్ధతులను బలవంతంగా రాముడి మీద రుద్దేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ శ్లోకంలో రాముడు వాగ్దానం చేశాడు మాంసం తిననని అని చెప్పి ఒక ఎమోషనల్ డెడ్ లాక్ ని క్రియేట్ చేసి
విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తారు. ఎవరన్నా వింటే ఏమనుకుంటారు, అమ్మా రాముడు అలా చెప్పి ఎందుకు మాట తప్పుతాడు, తప్పడులే అంటే రాముడు తినలేదు అని మిగిలిన ప్రజలందరూ అనుకుంటారు. ఎంతమంది ఇంత లోపలికి వచ్చి విషయం ఏంటనేది చూస్తారు. మీరు శాకాహారుల మాంసాహారుల అన్న విషయంతో నాకు సంబంధం లేదు, మీకు నచ్చింది మీరు తినండి. కానీ రామాయణాన్ని మాత్రం మీ స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్లు వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోరు ఎవరు. రామాయణం అందరిది, రాముడు అందరివాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. ఎక్కడ గంగాదేవికి సీతమ్మ మొక్కిన మొక్కు, ఆ తరువాత గంగానది దాటిన తరువాత జరిగిన సంఘటన ఏంటంటే సీతారామ లక్ష్మణులకు చాలా ఆకలి వేస్తుంది. అప్పుడు రామలక్ష్మణులు 4 జింకలను వేటాడి ఆ జింక మాంసంతో ఒక వైదిక కర్మ చేసి తద్వారా వచ్చిన ప్రసాదాన్ని, జింక మాంసం అనే ఆ ప్రసాదాన్ని తినడం జరుగుతుంది. ఇదంతా నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుగులో అర్థం అవడం కోసం తెలుగు శ్లోకాలు ఇచ్చాను. క్లుప్తంగా చెప్పాలంటే ఈ శ్లోకంలో 3 పదాలు ఉన్నాయి. హత్వా అంటే చంపుట. మనం తెలుగులో హత్య చేశాడు అంటాం కదా, తెలుగు హత్య వచ్చింది సంస్కృతం హత్వా నుంచి. రాముడు హత్వా చంపెను. దీన్ని మృగాన్ అంటే జింక. అయితే ఇక్కడ మేధ్యం అని ఒక పదం ఉంది. ఈ మేధ్యం అన్న పదం ఇందాకల శ్లోకం ఎలాగైతే కీలకమో ఈ శ్లోకంలో మేధ్యం అన్న పదం చాలా కీలకం. అదేంటనేది చూద్దాం. అయితే ఇది ఒక ఇన్సిడెంట్. సీతారామ లక్ష్మణులు జింక మాంసాన్ని ఒక వైదిక కర్మకు వాడి తద్వారా వచ్చినటువంటి జింక మాంసం అనే ప్రసాదాన్ని స్వీకరించారు. అయితే తిన్నారా అండి అన్న ప్రశ్న వస్తే మీకోసమే శ్లోకం కూడా పెట్టాను. 3వ లైన్లో చివరిది బుభుక్షితౌ అంటే తిన్నారు అని అర్థం. అయితే ఇది ప్రక్షిప్తమా అండి, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి కల్పించారా అంటే నేను అడిగే ప్రశ్న ఒకటే. రాముడు రావణాసురుడిని చంపిన విషయం ప్రక్షిప్తమని మనం ఎందుకను? ఇప్పుడు ఒక శ్లోకాన్ని అనుమానిస్తే వేరే శ్లోకాన్ని కూడా అనుమానించాలి, అంతే కదా. నేను చెప్తా రాముడు రావణాసురుడిని చంపలేదు, చంపాడు అని ప్రక్షిప్తం. రాముడిని హీరోగా చేయడం కోసం ఎవరో ప్రక్షిప్తం అని ఇంకొకడు ఎవడో వచ్చి చెప్తాడు, లేదంటే వేరే మతస్థుడు ఎవడో వచ్చి చెప్తాడు. అది నిజమా? ఇతిహాసము అత్యంత గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉంటుంది రామాయణం. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, ఇది ప్రక్షిప్తం అది ప్రక్షిప్తం అని. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవాలి. అది మంచి అనిపిస్తే తీసుకోండి, లేదు మీకు నచ్చలేదంటే వదిలేయండి. కానీ రామాయణాన్ని వక్రీకరించొద్దు. అలానే మరొక సంఘటన, రామలక్ష్మణులు యమునా నదీ తీరంలో ఉన్నప్పుడు మరొకసారి అదే విధంగా ఒక జింకను చంపి ఒక వైదిక కర్మకు ప్రసాదంగా అర్పించి తద్వారా వచ్చినటువంటి మాంసాన్ని భుజిస్తారు. మళ్ళీ అవే 3 పదాలు హత్వా చంపుట, మృగాన్ జింక. మరి మేధ్యం అంటే ఏంటి? ఇది మరొక సంఘటన. చిత్రకూట పర్వతం మీద రాముడు సీతమ్మకు బాగా కాలినటువంటి ఒక జింక మాంసపు ముక్క తినమని ఇస్తాడు ప్రేమగా. ఇదం మేధ్యం ఇదం స్వాదు. సీత, ఈ మాంసపు ముక్క మేధ్యం అంటే పవిత్రమైనటువంటిది, స్వాదు అంటే ఎంతో రుచికరమైనటువంటిది, నిష్టప్తమిది మగ్నినా అగ్నిలో బాగా తప్తము చేయబడినటువంటిది. ప్రేమగా సీతమ్మకు రాముడు బాగా కాలినటువంటి ఒక మాంసపు ముక్క, అది కూడా మేధ్యం. ఒక వైదిక కర్మ ఆచరించి తన క్షత్రియ ధర్మాన్ని పాటించి తన భార్యకు ప్రేమగా ఇస్తున్నటువంటి ఒక మాంసపు ముక్క, జింక మాంసపు ముక్క. ఇది మరొక సంఘటన. చిత్రకూట పర్వతం మీద సీతారామ లక్ష్మణులు ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని గృహప్రవేశం చేయడానికని రాముడు లక్ష్మణుణ్ణి, లక్ష్మణ నువ్వు వెళ్ళి ఒక కృష్ణ జింకను వేటాడి దాని మాంసాన్ని బాగా పచనం చేసి ఆ పదార్థాన్ని గృహప్రవేశంలో నైవేద్యంగా మనం పెట్టాలి కనుక వెళ్ళి వేటాడి మాంసాన్ని వండి తీసుకురమ్మని చెప్తాడు. ఆ శ్లోకాలు ఇక్కడ మీకు ఇస్తున్నాను చూడండి. స లక్ష్మణః కృష్ణ మృగం మేధ్యం హత్వా ప్రతాపవాన్. లక్ష్మణుడు ఒక కృష్ణ జింకను, ఒక నల్లటి జింకను వేటాడి దాని మాంసంలో కొన్ని భాగాలను బాగా పచనం చేసి ఒక ప్రసాదాన్ని తయారు చేశాడు అని ఈ శ్లోకానికి అర్థం. అయితే మేధ్యం అంటే ఏంటంటే వైదికమైన పవిత్ర నైవేద్యం, ఇది దాని అర్థం. అందుకే రాముడు ఎక్కడైతే మాంసం తిన్నాడు అన్న సందర్భాలున్నాయో మేధ్యం అన్న పదం ఎప్పుడూ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన జిహ్వ చాపల్యానికి మాంసం తినలేదు, ఏదో టేస్ట్ కోసం తినలేదు. వైదికమైనటువంటి కర్మలు ఏవైతే ఆయన ఒక క్షత్రియుడిగా చేయాలో ఆ కర్మలను చేయడానికి ఒక ప్రసాదంగా స్వీకరించాడు తప్ప ఎక్కడా కూడా రాముడు రుచి కోసం మాంసం తిన్నాడు అని లేదు. అయితే రెండింటికి తేడా ఏంటండి అని మీరు అడగొచ్చు. దీనికి మనం చేయవలసింది ఏంటంటే మాంసాహారాన్ని రావణుడు ఎలా తిన్నాడు,
రాముడు ఎలా తిన్నాడు, రెండు వాల్మీకి మహర్షి చెప్పారు. తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు సుందరకాండ 11వ సర్గ తెరిచి చూస్తే రావణుడు మాంసం తినే విధానం ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అది చాలా లావిష్ గా, లగ్జూరియస్ గా ఉంటుంది. రాముడు తిన్నటువంటి విధానం చాలా మితంగా, కేవలం ఆ వైదిక కర్మకు మాత్రమే సరిపడే విధంగా, ఎటువంటి ఉప్పులు, కారాలు ఇటువంటివి ఏమీ లేకుండా కేవలం మంటల మీద పచనం చేసి తిన్నాడు అని మాత్రమే ఉంటుంది. రావణాసురుడు ఎలా తిన్నాడు అన్న దాని గురించి, ఎటువంటి స్పైసెస్ వాడారు, ఎలా ప్రిపేర్ చేశారు, అవన్నీ కూడా వాల్మీకి మహర్షి చాలా వివరంగా ఇచ్చారు. అది లగ్జూరియస్ ఈటింగ్. రాముడు చేసింది కేవలం తన ధర్మాన్ని పాటించడం మాత్రమే. దీన్ని అర్థమయ్యే విధంగా చెప్పడం చేతకాని వాళ్ళు సింపుల్ గా ఇది ప్రక్షిప్తం అంటారు, ఎవరో కల్పించారంటారు. ఎవరికొచ్చి కల్పిస్తారు? అర్థం చేసుకోవడం చేత కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఆ తరువాత సీతారామ లక్ష్మణులు ఆ వనాల్లో దొరికేటువంటి ఫలాలు, పుష్పాలు, కందమూలాలు, పళ్ళు, మంచినీరు, కృష్ణ జింక మాంసంతో వండిన ప్రసాదం, వీటన్నింటినీ పట్టుకొని వాళ్ళ చిత్రకూట ఆశ్రమంలోకి గృహప్రవేశం చేశారు. స్పష్టంగా శ్లోకాల్లోనే చెప్పబడింది. వన్యైర్మూల్యై ఫలైర్మూల్యై పక్వై మాంసై యథావిధి వేదోక్తై, వేదములో చెప్పిన విధముగా సీతారామ లక్ష్మణ with their auspicious qualities pleased the devatas by offering flowers from the forest along with the fruits, roots, cooked meat, water and prayers from the sacred Vedas and started living in their ashrama. అయితే వేదాల్లో, వైదిక క్రతువుల్లో లేదా వేదిక్ రిచువల్స్ లో మాంసం వాడడం అనేది ఈ రోజు మనం ఎప్పుడూ పాటించం, అత్యంత నిషిద్ధం. కానీ రామాయణ మహాభారత కాలాల్లో వేదిక్ రిచువల్స్ లో కూడా మాంసం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రసాదంగా సమర్పించేవారు. అయితే రాముడిపై శాకాహారపు పద్ధతులను రుద్దేటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు చెప్పేది ఏంటంటే వేదాల్లో ఎక్కడా కూడా మాంసం గురించి లేదు అని చెప్తారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇదే రామాయణంలో అశ్వమేధ యాగం తీసి చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. రాముణ్ణి శాకాహారిగా చిత్రీకరించడానికి ప్రయత్నించే వీళ్లను చూసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వేదాల్లో, ముఖ్యంగా రామాయణ మహాభారతాల్లో, వైదిక క్రతువుల్లో మాంసం ఎక్కడ ఏ సందర్భాల్లో వాడేవారు అని నేను ఒక డీటెయిల్డ్ డాక్యుమెంటరీ ఇంగ్లీష్లో చేస్తాను. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాయింట్ ఏంటంటే రామాయణ కాలంలో ఈ మాంసాహారం, శాకాహారం అనేటువంటి డిస్టింక్షన్ ఎక్కడా లేదు. ఎప్పుడూ కూడా సాత్విక, రాజసిక, తామసిక ఈ విధంగానే ఫుడ్ ని మనం కేటగరైజ్ చేస్తూ వచ్చాం. అయితే మహాభారతానికి వచ్చేసరికి, మహాభారత కాలానికి వచ్చేసరికి ఆ షిఫ్ట్ కనిపిస్తుంది మనకు. షిఫ్ట్ ఫ్రమ్ నాన్ వెజిటేరియన్ మోర్ టువర్డ్స్ వెజిటేరియన్ అన్న షిఫ్ట్ మహాభారతం నుంచి కొద్దిగా కనిపిస్తుంది. మహాభారతంలో కూడా నాన్ వెజిటేరియన్ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద డయట్, బట్ ఆ షిఫ్ట్ కనిపిస్తుంది. ఇంకా ఆదిశంకరాచార్యుల కాలానికి వచ్చేసరికి ఆయన కర్మకాండ కంటే జ్ఞానకాండ ముఖ్యం అని చేసినటువంటి సద్బోధల ద్వారా ఎక్కువగా మనం శాకాహారం వైపు మళ్ళాం. అదేం తప్పేం కాదు, మంచిదే. శాకాహారం ఖచ్చితంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. నా ప్రాబ్లం వల్ల ఒకటే, మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం రామాయణాన్ని వక్రీకరించొద్దు, అంతే. ఇప్పటిదాకా మాంసం రాముడు ఎప్పుడు ఏ సందర్భాల్లో తిన్నాడో తెలుసుకున్నాం కదా. అయితే ఈ విషయం ఎందుకంత ఇంపార్టెంట్ అన్నటువంటి ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడుకుందాం. స్ట్రైట్ గా ఒక విషయం మాట్లాడదాం. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం రాముడు మాంసం తింటే ఈ రోజు నాకేంటి, తినకపోతే ఈ రోజు నాకేంటి, ఎందుకు ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో చూసిన రాముడు ఒంటి మీద ఉన్న ఇస్త్రీ బట్టలు నలగకుండా 14 సంవత్సరాలు వనవాసం అయిపోయింది అన్నట్టు చూపిస్తారు. రాముడు పడ్డ కష్టాన్ని ఇంతవరకు నేను ఏ సినిమాలోనూ ఎగ్జాక్ట్లీ చూపించడం అనేది నేను చూడలేదు. తన తల్లి కైకేయీ దేవి రాముణ్ణి వనవాసానికి వెళ్ళమని చెప్పినప్పుడు మనకి సీరియల్స్ లోను, సినిమాల్లోనూ చూపించే రాముడు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా సాదా సీదాగా మామూలుగా వనవాసానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కానీ రామాయణం తీసి చూస్తే తెలుస్తుంది రాముడు చాలా బాధపడతాడు వనవాసానికి వెళ్ళవలసి వస్తుందని. ఎట్ ద సేమ్ టైం ఎలాగన్నా తన తండ్రిని ధర్మంలో నిలబెట్టాలి అన్న దృఢ సంకల్పంతోనూ ఉంటాడు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి రాముడిలో కనపడతాయండి. రాముణ్ణి పెద్ద దేవుడిగా ఒక కాంపౌండ్ వాల్ కట్టేసి హ్యూమన్ బీయింగ్ లా కాకుండా ఒక దేవుడిలా చిత్రీకరించే
వర్ణించే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. హీ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్లీ డిస్టర్బ్. అంత ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిన రాముడు అయోధ్య దాటి మొట్టమొదటిసారి చూసినటువంటి వ్యక్తి లేదా కలిసినటువంటి వ్యక్తి ఎవరంటే గుహుడు. గుహుడు అంటే మనం రాముడి పాదాలు కడిగి రాముడికి ఒక భక్తుడిలా చూపిస్తారు. అది శుద్ధ అబద్ధం. వాల్మీకి రామాయణం తీసి చదివితే తెలుస్తుంది. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖాః. గుహుడు అనే రిషాద రాజు రాముడికి ఆత్మ సమానమైనటువంటి సఖుడు. గుహుడు వచ్చి రాముడి పాదాలు కడగలేదు. గుహుడు పరిగెత్తుకొని వచ్చి రాముడిని గట్టిగా హత్తుకున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. రాముడు ఇంకా గట్టిగా గుహుడిని కౌగిలించుకున్నాడు. జస్ట్ ఇమాజిన్, మీరు లైఫ్ లో ఏదైనా ఒక సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరితోని షేర్ చేసుకోలేకపోతున్నారు, అప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఎదురు వచ్చారు, పరిగెత్తుకెళ్లి వాడిని హగ్ చేసుకుంటారు. జస్ట్ ఇమాజిన్ దట్ ఎమోషనల్ మూమెంట్. అది రాముడికి గుహుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. రామస్యాత్మ సమస్సఖాః. దశరథ మహారాజు పెద్ద కొడుకు రారాజు, తెల్లవారైతే మహారాజు అవ్వాల్సినటువంటి రాముడు ఒక చేపలు పట్టుకునే వాడికి ఆత్మ సమస్సఖుడు. తనకు బాధలో ఉంటే మొట్టమొదట కనిపించినటువంటి వ్యక్తి తన బెస్ట్ ఫ్రెండ్ గుహుడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని ఆ ఎమోషనల్ మూమెంట్ చదివితే రామాయణంలో కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి ఎవరికన్నా. మళ్ళీ చెప్తున్నా, ఇస్త్రీ బట్టలు నలగకుండా వనవాసం కంప్లీట్ చేశాడు అన్నట్టు చూపిస్తారు మన సినిమాల్లో, సీరియల్స్ లో. అలా ఉండదు రామాయణం. ఎన్ని కష్టాలు పడ్డాడన్న దానికి ఉదాహరణ నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఒక్క శ్లోకం. కౌగిలించుకొని ఎంత బాధపడతాడో గుహుడు రాముడు ఒకరినొకరు మాట్లాడుకుంటూ. రాముడి బాధ చూసి లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నువ్వు ఒక్క మాట చెప్పు, మన తండ్రి అయిన దశరథ మహారాజుని చెరసాలలో పడేసి నిన్ను రాజుని చేస్తాను, నువ్వు అను చాలు అంటాడు. అంత బాధలో ఉన్నా సరే, తప్పురా మన తండ్రి గురించి అలా మాట్లాడకూడదు అని లక్ష్మణుడిని మందలిస్తాడు రాముడు. సరే, మళ్ళీ గుహుడు విషయానికి వస్తే, గుహుడు రామభక్తుడని, రాముడి పాదాలు కడిగాడని భక్తిభావన వల్ల కాల్పనికంగా కల్పితాలు జోడించి రామాయణాన్ని చెప్పడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. కామన్ సెన్స్ తో ఆలోచించండి. రాముడు ఒక రాజు, గుహుడనే ఒక చేపలు పట్టేవాడు వచ్చి రాముడి కాళ్ళు కడిగాడు. అయితే నాకేంటి? రామాయణం అది చెప్పట్లేదు. చక్రవర్తి కుమారుడైన రాముడు ఒక చేపలు పట్టుకునేవాడు, అత్యంత స్నేహితులు. ఉన్న రామాయణం ఉన్నట్టు చెప్పడం వల్ల కుల వివక్షలు ఉండవు. రాముడిని దేవుడిగా చిత్రీకరించడం కోసం గుహుడు రాముడి పాదాలు కడిగాడు అని చెప్పడం వల్ల నాకేంటి ఉపయోగం? సో వాట్? ఇన్ విచ్ వే ఇట్ విల్ హెల్ప్ మై లైఫ్ ఆర్ సొసైటీ ఇన్ అ బెటర్ వే? జీరో. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ రాముడు అంతటి గొప్పింటి బిడ్డ, క్షత్రియుడు, ఒక నిషాదుడు, ఆత్మ సమస్సఖాః. ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. ఇది మనకు కావాల్సిన రామాయణం. అయితే మళ్ళీ ఒకసారి మన టాపిక్ దగ్గరకు వద్దాం. రాముడు మాంసాహారం తిన్నాడా లేదా అని. ఎందుకంటే అది గుహుడుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఎపిసోడ్. అది భరతుడికి ఏ విధంగా మాంసము చేపలు ఆతిథ్యంగా ఇచ్చినటువంటి గుహుడు రాముడికి ఏమిచ్చాడు అంటే భక్ష్య భోజ్య పేయ లేహ్యాలు, ఈ 4 తీసుకువచ్చాడు అని రామాయణంలో ఉంటుంది. అయితే నాకు ఎవరో ఒక వీడియో షేర్ చేశారు. అది ఒక చాలా హాస్యాస్పదమైనటువంటి వీడియో. ఎవరో ఒక పెద్ద ఆయన ట్రాన్స్లేషన్స్ చెప్తున్నారు. ఏంటి భక్ష్యము అంటే ఏదో జంతికలు చేగొడిలు, భోజ్యం అంటే అన్నం పేయాలు, ఇలా ఏవో అప్పడాలు వడియాలు. అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే రాముడు ఎలాగన్నా శాకాహారమే తిన్నాడు అని వాళ్ళ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పాను కదా, చాలా నవ్వు వచ్చింది నాకు ఆ వీడియో చూస్తే. భక్ష్యం అంటే కొరికి తినేవి, భోజ్యం అంటే నమిలి తినేవి, పేయం అంటే త్రాగి తినేవి, లేహ్యం అంటే నాకి తినేవి, మీ ముందు పళ్ళతో కొరికేవి, ఇన్సిజర్స్ అంటాం కదా, వాటితో కొరికి తింటాం. ఒక జామకాయ కొరికి తింటాం మనం, అది భక్ష్యం అవుతుంది. ఒక జంతిక, చేగొడి, ఏదన్నా సరే మనం ముందు పళ్ళతో కొరికి తింటే అది భక్ష్యం. భోజ్యం అంటే నమిలి తినేవి. ఇప్పుడు అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటే మోలార్స్ అండ్ ప్రిమోలార్స్ ఉంటాయి మనకి, దంతాలు అంటాం, వాటి కిందన వేసి నలుపుతాం మనం, అది భోజ్యం. తరువాత లేహ్యం, పళ్లతో సంబంధం లేకుండా నాలుకతో తినేవి, అవి లేహ్యాలు. 4 పేయం, పళ్ళు నాలుక ఈ 2 వాడకుండా డైరెక్ట్ గా లోపలికి తీసుకునేది పేయం. భక్ష్యం ముందు పళ్లతో తినేవి, భోజ్యం వెనక పళ్లతో నమిలేవి, లేహ్యం నాలుకతో నాకేవి, పేయం నోటి గుండా తాగేవి. వీటిని చతుర్విధాన్నములు అంటారు. 4 రకములైనటువంటి అన్నములు. అయితే ఆ వీడియోలోని, నా వీడియో మీద రియాక్షన్ వీడియోగా చేశారు, రివ్యూ అనుకోండి. ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను ముందు వీడియోలో చెప్పాను గుహుడు ఇలాగా భరతుడికి మాంసము చేపలు అవి తీసుకొచ్చాడు అని చెప్పేసి. వాళ్ళు ఏమంటారంటే రాముడి కోసం మాత్రం భరతుడికి చేపలు మాంసం పట్టుకెళ్ళాడేమో కానీ రాముడు
రాముడికి మాత్రం భక్ష్య భోజ్య పేయ లేహ్యాలు ఇవంటే అంటే భక్ష్యం అంటే ఏదో జంతికలు చేగోడీలని, భోజ్యం అంటే ఏదో పరవన్నం పులిహోర ఇలాంటివని మాయాబజార్ సినిమా పెట్టి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అసలు అది ఒక అర్థం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. భగవద్గీత 15.14 అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా, నేను ప్రతి ప్రాణిలోనూ ఆకలి అనే ఒక మంట ఉంటుంది మనకి కడుపులో. ఏ జంతువైనా కావచ్చు, ప్రతి జంతువుకి ఆకలి ఉంటుంది. ఆకలి అన్నప్పుడు కడుపులో ఒక మంటలాగా వస్తుంది. ఆ మంట నేనే, వైశ్వానరాగ్ని అంటారు దాన్ని. ప్రతి ప్రాణిలోనూ ఆకలి రూపంలో నేనున్నాను. ప్రాణాపాన సమాయుక్తః వచామ్యన్నం చతుర్విధం, ప్రతి ప్రాణి తినే భక్ష్య భోజ్య పేయ లేహ్యాలనే ఈ 4 విధములైన అన్నాలను నేనే జీర్ణింపజేస్తున్నాను అని కృష్ణుడు అన్నాడు. ఒక కుక్క తీసుకుందాం. ఆ కుక్క ఒక దుమ్ము కొరికి తిన్నదనుకోండి, అది దానికి భక్ష్యం. ఒక మెత్తటి మాంసం ముక్క నమిలి తిన్నదనుకోండి, ఆ కుక్కకది భోజ్యం. పక్కనున్న కుళ్ళికాలలో నీళ్లు తాగే అనుకోండి, అదే కుక్క, అది దానికి పేయం. ఒక పిల్లవాడు కింద ఐస్ క్రీమ్ పడేస్తే రోడ్డు మీద, ఆ ఐస్ క్రీమ్ ని కుక్క నాకిందనుకోండి, అది లేహ్యం. అయితే కుక్క ఉదాహరణ ఎందుకు తీసుకున్నానని ఆలోచిస్తున్నారా? కృష్ణుడు చెప్పింది అదే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః, ప్రతి ప్రాణిలోనూ ఉన్న ఆకలిని నేనే. ప్రతి ప్రాణి తినే ఈ 4 రకములైన అన్నములను జీర్ణింపజేసేది నేనే. ఇప్పుడు ఈయన చెప్పినట్టు భక్ష్యాలు భోజ్యాలు అంటే చేగొడీలు, వడియాలు, పరవన్నం పులిహార అనుకోండి. సకల ప్రాణులు ఇవే తింటున్నాయా? కాదు కదా. నేను ఎవరిని తక్కువ చేయడానికి ఈ విషయం చెప్పట్లేదు. కేవలం రాముడి మీద బలవంతంగా శాకాహార పద్ధతులను రుద్దేటువంటి వాళ్లకు సమాధానంగా మాత్రమే చెప్తున్నాను. మిగిలిన విషయాల్లో మీకున్న జ్ఞానానికి, మీ కాలి గోటికి కూడా నేను సరిపోకపోవచ్చు, సరిపోను, నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ రాముడి దగ్గర మాత్రం ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడండి. మీ శాకాహార పద్ధతులను తీసుకొచ్చి రాముడి మీద రుద్దకండి. రామాయణం లేదా రాముడు మీద భక్తి అనేది ఏదో కృతకంగా ఆర్టిఫిషియల్గా వస్తే వచ్చేది కాదు. ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ థాట్స్ చెప్పాలంటే మొట్టమొదట ఒక వ్యక్తి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, రామాయణం నిజంగా జరిగిందా లేక కల్పితమా? కొన్ని వందల వేల కథలు ఉన్నప్పటికీ 18 పురాణాల్లోనూ రామాయణం గురించి చెప్పబడింది. రామాయణం రాములు వారి గుడి లేనటువంటి ఊరనేదే ఉండదు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకింత పిచ్చి రామాయణం అంటే జనాలకి? నిజంగా ఇది జరిగిందా లేదంటే కల్పిత కదా అన్న ప్రశ్న దగ్గర ఒక మనిషి ప్రయాణం మొదలవుతుంది. అలా మొదలైన ప్రయాణం ఆ వ్యక్తి రామాయణం తెరిచి చదివేలా చేస్తుంది. అప్పుడు వచ్చే ప్రశ్న, రాముడు అనే వ్యక్తి జీవితంలో ఎలా బ్రతికాడు అనేది చదవడానికి ప్రయత్నిస్తాడు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు, అడవుల్లో ఎన్నో కష్టాలు పడ్డాడు, జింక చర్మం కట్టుకొని బ్రతికాడు 14 సంవత్సరాలు. తన క్షత్రియ ధర్మమైనటువంటి వైదిక కర్మలను కూడా వదిలిపెట్టకుండా అడవులలో ఆచరించి ఆ జింక మాంసం అనే ప్రసాదాన్ని స్వీకరించాడు. అంతకంటే ముఖ్యంగా పోయిన రాజ్యం వెంటనే వెనక్కు వచ్చేటువంటి 3 సందర్భాల్లో రాముడు ధర్మం వైపే ఉన్నాడు తప్ప షార్ట్ కట్స్ తీసుకోలేదు. లక్ష్మణుడు నీకు రాజ్యం ఇప్పిస్తాను అన్నప్పుడు తీసుకోలేదు. భరతుడు అన్నయ్య నువ్వు వచ్చేసేయి అన్నప్పుడు తీసుకోలేదు. వాలి నువ్వు నాతో స్నేహం చేసుండుంటే సీతను నీకు వెంటనే ఇప్పించుండేవాడిని, అయినా తీసుకోలేదు. ఎంత కష్టం వచ్చినా సరే షార్ట్ కట్స్ అధర్మం వైపు వెళ్లకుండా సత్యం ధర్మం వైపే నిలబడ్డాడు. అది రాముడనే వ్యక్తి జీవితంలో ఎలా బ్రతికాడు అన్న ప్రశ్నకు సమాధానం. ఆ తరువాత న్యాచురలీ ఆ మనిషిలో వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఉన్న పరిస్థితుల్లో రాముడు ఉంటే ఏమి చేసేవాడు? షార్ట్ కట్స్ తీసుకునేవాడా, తీసుకోకపోయి ఉండేవాడా? నేను తీసుకోవాలా, తీసుకోకూడదా? ఒక్కొక్కసారి లైఫ్లో మనకి ఎమోషనల్ డెసిషన్స్ దగ్గర చాలా భయం వేస్తుంది. అప్పుడు ఈ ప్రశ్న వచ్చినప్పుడు, నేనున్న పరిస్థితుల్లో రాముడు ఉంటే ఏం చేసేవాడు అన్న ఈ ప్రశ్న న్యాచురల్లీ ఒక వ్యక్తిలో రావాలంటే ఆ వ్యక్తి రామాయణం చదవాలి. పలానా సందర్భంలో రాముడు అలా చేశాడు కదా, సర్లే ఎందుకులే మనం షార్ట్ కట్స్ తీసుకోవడం అన్న ఆలోచన మనిషిలో రావడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్లకు అదే వ్యక్తి నాకు రాముణ్ణి తలిస్తే ధైర్యం వస్తుంది అన్న స్థాయికి వస్తాడు. చిట్ట చివరికి రాముడిలా నేను కూడా బ్రతకగలనా అన్న ప్రశ్న దగ్గర ఆగిపోతాడు. ఇది న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ థాట్స్. కేవలం ఒక ఉదాహరణగా నేను చెప్తున్నా. ఇందుకుగాను రామాయణం మనకు కావాలి, ఇందుకుగాను రాముడు మనకు కావాలి. మూర్ఖంగా ఒక మౌఢ్యంతో రాముడు శాకాహారం తిన్నాడు అని రామాయణంలో ఉన్న విషయాలను ఇష్టం వచ్చినట్టు మార్చే అధికారం ఎవరికీ లేదు. నేను ఎందుకు ఈ విషయం మీద ఇంత పట్టుబట్టాను అంటే, అసలు మీరెవరండి రామాయణాన్ని మార్చడానికి, లేదంటే నోటికొచ్చినట్టు ప్రక్షిప్తం అనడానికి? ఉన్నది అర్థం చేసుకుంటే చేసుకోండి, లేదంటే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎండ్ ఆఫ్ ద డే రామాయణం అందరిది, రాముడు అందరివాడు. ఫైనలీ రాముడు అనే ఈ వ్యక్తి గురించి నాకు అర్థమైన 2 ముక్కలు చెప్పి ఈ వీడియోను ముగిస్తాను. రాముడు అనే వ్యక్తి తన జీవితంలో పడ్డ కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడంటే, 2 కర్రలు, 1 జత చెప్పులు.
కుడి చేతిలో లక్ష్మణుడు అనే ఒక కర్ర, ఎడం చేతిలో సీతమ్మ అనే మరో కర్ర, కాళ్ల కింద చెప్పులు ఆంజనేయుడు. వీళ్ళ ముగ్గురు సహాయంతో రాముడు తన ధర్మంలో నిలబడ్డాడు. తనంతట తాను నిలబడలేదు, అది గుర్తుపెట్టుకోండి. సీతమ్మ సహాయం చేసింది, లక్ష్మణస్వామి సహాయం చేశాడు, ఆంజనేయ స్వామి సహాయం చేశాడు. ఇంతమంది సహాయం పొంది రామచంద్రుడు ధర్మంలో నిలబడ్డాడు. రాముణ్ణి భగవంతుణ్ణి చేసేస్తే భగవంతుడు కాబట్టి అవన్నీ చేయగలిగాడు, మనం ఎందుకు చేస్తాంలే అనుకుంటాం. కానీ రాముణ్ణి మనిషిగా చూసినప్పుడు రామాయణం యొక్క అసలు విలువ అర్థమవుతుంది. ఎన్నో సందర్భాల్లో రాముడు కుంగిపోతే సీతమ్మ పైకి లేపుతుంది, కొన్ని సందర్భాల్లో రాముడు కుంగిపోతే లక్ష్మణుడు పైకి లేపుతాడు. రాముడి కాలికి ముళ్ళు తగలకుండా ఆంజనేయుడు రాముడి కాలి కింద చెప్పై చివరి వరకు తోడుంటాడు. ఇది రాముడంటే, ఇది రామాయణం అంటే. చిట్ట చివరగా రాముడు చెప్పిన మాట, సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నన్ను శరణు అర్థించిన ఏ ప్రాణికైనా నేను రక్షణగా నిలబడతాను. ఇది రామచంద్రుడి వాగ్దానం. అంతేగాని నేను మాంసం తింటాను, మాంసం తినను, ఇవి కాదు వాగ్దానాలంటే. ఇది మనకు అర్థం అవ్వాల్సిన వాగ్దానం. అండ్ as always, thanks for watching.